టు మెగా డిబేట్. నా పేరు రహీం. అంతర్జాతీయ దౌత్య చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఇస్లామాబాద్ వేదికగా ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా ఉప్పు నిప్పులా ఉన్న అమెరికా, ఇరాన్ దేశాలు ఒకే టేబుల్ మీదకు వచ్చాయి. వీటికి మధ్యవర్తిగా పాకిస్తాన్ వ్యవహరించడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. లెబనాన్లో సీజ్ ఫైర్, ఇరాన్ ఆస్తుల విడుదల వంటి కఠినమైన నిబంధనలతో ఇరాన్ చర్చలకు సిద్ధమైంది. మరి చర్చలు సఫలమైతే ప్రపంచ శాంతికి దారితీస్తాయా? ఒకవేళ విఫలమైతే పాకిస్తాన్ను చుట్టుకుంటాయా? ఈ చర్చల ప్రభావం భారత్పై ఎలా ఉండబోతుంది అనే అంశాల గురించి ఈరోజు మరింతగా చర్చించేందుకు లోతుగా వాళ్ళ మెగా డిబేట్లో మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా రామచంద్రమూర్తి ఆర్థిక నిపుణులు మరి కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అర్జున గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా ఆర్థిక నిపుణులు రామచంద్రమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. చంద్రమూర్తి గారు నమస్తే అండి. ఒకవేళ ఇరాన్ ఆస్తుల్ని కనుక ఈ చర్చలు సఫలమై అమెరికా విడుదల చేస్తే దాని ప్రభావం ఏ విధంగా ఉన్నది? గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ యొక్క ప్రభావం, దాంతోపాటు మన భారత రూపాయి మీద దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? యాక్చువల్గా ఏంటంటే అండి, మన పాకిస్తాన్ మీడియేటర్గా వర్క్ చేస్తుంది అని అనుకుంటాం, కానీ జరుగుతుంది ఇంటర్నల్గా మాకేమనిపిస్తుంది అంటే అమెరికానే గత్యంతరం లేక ఈ యుద్ధానికి ఇజ్రాయెల్ అమెరికాని ట్రంప్ కార్డు కింద వాడుకొని యుద్ధంలో దింపింది. ఈ యుద్ధం యాక్చువల్గా అమెరికా ప్రజలే నెగిటివ్ అయిపోయారు, నాటో కంట్రీస్ అన్ని నెగిటివ్ అయిపోయినాయి, ఎవరు కూడా అమెరికాకి సపోర్ట్ చేయట్లేదు. సో ఈ ఎలా బయటపడాలి అని ఆలోచించి పాకిస్తాన్ అడ్డం పెట్టుకొని బయటపడుతుంది అనేది యాక్చువల్గా మనం లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది విషయం. ఇక్కడెక్కడ కూడా పాకిస్తాన్ యొక్క గ్రేట్నెస్ ఏం లేదు. అంటే పాకిస్తాన్ చెప్పినందుకు మాత్రాన అమెరికా వినే పరిస్థితి కాదు. ఇప్పుడు గత్యంతరం లేక, ఎందుకంటే ఇరాన్కి సరిహద్దు పాకిస్తాన్ ఉంది, వీళ్ళిద్దరికి కొంత ఉంది కాబట్టి, ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ ఏవి మీడియేషన్ రావట్లేదు, లేదు రష్యా చైనా సపోర్ట్ కావాలి, వీళ్ళందరూ కాకుండా ఇది ఒక పాకిస్తాన్ ఎప్పటి నుంచి అమెరికాకి వెళ్ళాయి కాబట్టి వాటిని పాకిస్తాన్ ద్వారా అమెరికా ఏం చేస్తుందంటే ఇరాన్తో జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం కంటిన్యూ చేస్తుంటే అమెరికాకి ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇరాన్కి తక్కువ ఖర్చు అవుతుంది. ఆ ఎకనామిక్స్ తెలుస్తున్న వాళ్ళందరికీ కూడా విషయం ఏంటంటే అమెరికా ఇరాన్ని తక్కువ అంచనా వేసింది అనేది అర్థమవుతుంది. టాప్ లీడర్స్ ని హత్య చేసినంత మాత్రాన యుద్ధం ఆగిపోతుంది, లోకల్ గా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తారు అనేది అమెరికా అనుకుంది స్టార్టింగ్. అంటే ఎందుకంటే అంతకుముందు చూస్తే ఇరాన్ లో తిరుగుబాటు స్టార్ట్ అయింది. సో ఖమేనీని చంపేస్తే ఈ ఇరాన్ ప్రజలందరూ మనకి సపోర్ట్ వస్తారు, వెంజులాలో లాగా జస్ట్ 1 వీక్ లో అయిపోతుంది అనుకున్న విషయం ఇక్కడ ఏమైందంటే డ్రామాటిక్ గా మారిపోయింది. ప్రజలందరూ కూడా ఇప్పుడు ఏమయ్యారంటే ఈ ఇరాన్ యొక్క స్వతంత్రతకి ఎక్కువ ఇష్టపడ్డారు, వాళ్ళ యొక్క జాతీయతత్వానికి ఇష్టపడ్డారు, గవర్నమెంట్ కి సపోర్ట్ అయిపోయారు. అలాగే సెకండ్ లీడర్షిప్ కూడా ఒక రకమైన వార్ స్ట్రాటజీ అమెరికాని కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళ వార్ స్ట్రాటజీ ఒకటి స్టార్ట్ చేశారు. సో అర్థమవుతుంది ఏంటంటే ఇరాన్ అది చెప్పినట్టే ఏళ్ల తరబడి యుద్ధం చేయగల కెపాసిటీ అది సాధించుకుంది అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు కంపల్సరీ అమెరికా ఎగ్జిట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి టేబుల్ మీద కూర్చుంది. లేకపోతే ట్రంప్ అంత ఈజీగా లొంగే మనిషి కాడు. మనం లాస్ట్ 2 years నుంచి చూస్తున్నాం ఆయన ఎన్నో అక్రమాలు అన్యాయాలు చేశాడు. ఈవెన్ మన టారిఫ్ విషయంలో కూడా ఎంతో దారుణంగా అన్ని కంట్రీస్ని ఇబ్బంది పెట్టాడు. రెండో వైపు ఏంటంటే 100 కంట్రీస్ డైరెక్ట్ గా క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయి ఉండి హార్మోజ్ ని విడిపించుకోలేక, ఒక సూపర్ పవర్ కంట్రీ హార్మోజ్ జలసంధిని విడిపించుకోలేని పరిస్థితిలో ఉంది. 100 కంట్రీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. వీళ్ళందరూ ఏంటంటే ఇండైరెక్ట్ గా ప్రెషర్ స్టార్ట్ చేశారు. కాబట్టి యుద్ధం ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఏం లేదు, ఎట్టి పరిస్థితుల్లో రావాల్సింది. అందులో అమెరికా ఏదైతే లక్ష్యాలు ఇరాన్ మీద వేయాలో బాంబులన్నీ వేసేసారు కాబట్టి ఇట్ హ్యాస్ ఎస్కేప్, ఏదో రకంగా ఎస్కేప్ అవ్వాలి అని అనుకుని పాకిస్తాన్ ద్వారా బయటకు వస్తుంది అనేది అర్థమవుతుంది. సో కాబట్టి ఇరాన్ ఇప్పుడు 10 కండిషన్లు పెడితే 10 వర్కౌట్ అవ్వకపోయినా కొన్ని అయితే అవుతాయి. అలాగే ఆ ట్రంప్ ఇది హార్మోజ్ జలసంధి మీద టారిఫ్ అయితే అది ఎటు జరుగుద్ది, ఆ డబ్బులు ఇరాన్ అమెరికా రెండు పంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అమెరికా ట్రంప్ కూడా బిజినెస్ మ్యానే, ఆయనకి ఎథిక్స్ కానీ ఏమీ లేవు. కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అది కూడా రైట్ ప్లాన్ అంటున్నారు. సో వారు మీ వల్ల వచ్చింది కాబట్టి పెనాల్టీ కూడా మీరే కట్టండి అనే పరిస్థితి తీసుకొచ్చి కొన్ని అవ్వచ్చు. అది ఏదైనా అయితే ఇంటర్నేషనల్గా ఏంటంటే జరుగుతుంది, ఎవరు యుద్ధం కోరుకొని అమాయక ప్రజలందరికీ కూడా ఆర్థిక భారం అయితే పడుతుంది.
ఎందుకంటే పెట్రోల్ పెరిగింది అంటే ఒక డాలర్ పెరిగింది అంటేనే చాలా ఇంపాక్ట్ అవుతుంది మనలాంటి కంట్రీస్కి. అలాంటిది ఇప్పుడు శ్రీలంక కానీ, బంగ్లాదేశ్ కానీ, ఈవెన్ పాకిస్తాన్ కానీ అన్నింటిలో కూడా లాక్డౌన్, పార్షియల్ లాక్డౌన్ వచ్చేసింది. ఇంకో 10 రోజులు కనుక యుద్ధం ఆగిందంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడే ఆయిల్ $120 దాకా వెళ్ళి మొన్న ఈ సెటిల్మెంట్ రావడం వల్ల $100కి వచ్చింది కాబట్టి కొంత రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు హార్మోజ్ అయితే రిలీజ్ అవ్వాలి. మాక్సిమం బై మండే కల్లా ఒక సెటిల్మెంట్ వచ్చి డీల్ వచ్చి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అవ్వదు అన్నా కూడా 2 వీక్స్ పీస్ టాక్స్ ఎక్స్టెన్షన్ అయ్యి ఏదో రకంగా ఇరాన్కి కూడా యుద్ధం చేసే పరిస్థితి లేదు, అలాగే అమెరికా కూడా లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ వార్ అంటారా, అది 40 ఏళ్ళ నుంచి ఆ ఇజ్రాయెల్ గల్ఫ్ వార్ అది కంటిన్యూ అవుతూనే ఉంది. అదెట్టి రెగ్యులర్ జరుగుతుంటాయి, లెబనాన్ మీద, హిజ్బుల్లా మీద, ఇవన్నీ లోకల్ వార్ అయిపోద్ది. కానీ అమెరికా ఎంటర్ అంటే అవటం వల్ల అది ఎక్కువ సివియరిటీ వెళ్ళింది. ఇప్పుడు అమెరికా బయటకు వచ్చేసింది అనుకోండి, ఇజ్రాయెల్ కంటిన్యూ చేసుకుంటది. ఇరాన్, ఇజ్రాయెల్, హిజ్బుల్లా ఇవన్నీ రొటీన్. అయితే అమెరికా సపరేట్ అయిపోవటం వల్ల ఎక్కువ నేషన్స్ కి ఎఫెక్ట్ అవ్వదు. నార్మల్ గా ఇప్పుడు అక్కడ రష్యా ఉక్రెయిన్ వార్ ఎలా జరుగుతుందో ఇక్కడ ఈ రెండు కూడా జరుగుతుంటాయి. అలా కంటిన్యూ అయిపోద్ది. ఇప్పుడు ఎందుకంటే మొన్న ఇజ్రాయెల్ పక్క కంట్రీస్ లో 40 ఏళ్ళ నుంచి ఫైటింగ్ చేస్తుంది, ఎవరికి ఇబ్బంది లేదు. సో వాళ్ళు కొట్టుకుంటారు కాబట్టి ప్రపంచానికి వచ్చిన నష్టం లేదు. ఇప్పుడు అలా అవుతుంది. అమెరికా ఎప్పుడైతే ఇంటర్ఫియర్ అవటం వల్లే చాలా డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు అమెరికా బయటికి రావడం వల్ల ఇప్పుడు రష్యా రాదు, చైనా, వీళ్ళెవరికి కూడా ఇబ్బంది ఉండదు. నార్మల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ జరుగుతుంది. అయితే ఆయిల్ కొంచెం పెరిగి నార్మల్ రెస్టోర్ అవడానికి ఒక 3 months దాకా టైం పట్టేటట్టు ఉంది. సో ఈ 3 months కొంచెం ఇబ్బంది పడతాం, తర్వాత మామూలు అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయండి. ఇది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనాలిసిస్. ఓకే ఓకే చంద్రమూర్తి గారు. ఓకే, మన విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం రహీం. రామ్మోహన్ రావు గారు, వాస్తవంగా సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత ట్రంప్ ఎక్కడికక్కడ సరే కొంతసేపు సీజ్ ఫైర్ అని, కొంతసేపు కాదని, కొంతసేపు అవునని, చివరికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించిన తర్వాత లెబనాన్ని మళ్ళీ కేంద్ర బిందువుగా చేస్తూ మళ్ళీ లెబనాన్ మీద ఒక సంబంధించిన విషయంలో ఇజ్రాయెల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇలా రకరకాల నేపథ్యాల్లో చివరికి ఇస్లామాబాద్లో శాంతి చర్చలకు పూనుకున్నాయి. ఓవరాల్గా ఈ శాంతి చర్చల విషయంలో సఫలమవుతాయంటారా? మళ్ళీ ఈ లెబనాన్ విషయం దగ్గరే మళ్ళీ ముడిపడే అంశం ఉందా? కేవలం దాని ప్రతిపాదన టేబుల్ మీద పెట్టి ఈ 10 అంశాలని తెర ముందు తెచ్చి షరతులు పెడతారా? అసలు ఓవరాల్గా ఏంది చర్చల యొక్క సారాంశం? రహీం గారు, మీకు మిత్రులు రామచంద్రమూర్తి గారికి, అట్లాగే అర్జున్ గారికి, మెగా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఇంతకు ముందాక రామచంద్ర మూర్తి గారు చెప్పిన అన్ని వాస్తవాలే, దాన్ని మళ్ళీ చరణంగా నేను చెప్పడం బాగుండదు కనుక వాట్ నెక్స్ట్ ఏం జరగాలి, ఏం జరగబోతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సరిగ్గా యుద్ధం మొదలై 43 రోజులు, వాటికి 43 రోజులు నడుస్తున్నాయి. అప్పుడెప్పుడు కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు నడిచిందట. నేను మొన్న మొత్తం అంతా తెల్లారి దాకా టీవీలో ఉన్న 40 రోజులు మండల దీక్షలను ముగుస్తుందా అంటే నిజంగానే ఒక అమికబుల్ సెటిల్మెంట్ కోసం కాల్పుల విరమణ ఆగింది. అది మంచిదా? ఆగిందా అంటే ఆగలేదు. మళ్ళీ అదేంత అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, ప్లైవుడ్ది. కాలిందా అంటే కాలలేదు, తడిసిందా అంటే తడలేదు అన్నట్టు ఆగిందా అంటే ఆగలేదు. యుద్ధం నడుస్తూనే ఉంది. ఇటుపక్క ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేయడం అని చూస్తున్నాం. నా ప్రశ్న ఏమిటంటే, వాళ్ళిద్దరు కూడా మిత్రులు చెప్పాలి, మధ్యవర్తిత్వమా లేకుంటే కేవలం స్పెక్టేటర్ గా ఉంటుందా పాకిస్తాన్ అనేది తేలాలి. తేలకపోతే నాకు బాగుంటుంది. మధ్యవర్తి ఎప్పుడు ఏం చేస్తాడంటే ఇటుపక్క అటుపక్క ఇద్దరికి ప్రతిపాదనలు ఇస్తాడు. ఆ ప్రతిపాదనలలో ఏది మంచి ఏది చెడ్డ అవసరమైతే కొన్ని అవసరం బెదిరిస్తాడు, కొంచెం కోప్పడతాడు, ఒప్పుకోవాలని కోరేవాడు మధ్యవర్తి. కానీ కేవలం పోస్ట్ మ్యాన్ పనిచేసింది అనుకోండి, టేబుల్ ఇస్తాడు, ఇద్దరు కూర్చోండి మాట్లాడదు, నేను స్పెక్టేటర్ కూర్చుంటా అంటే స్పెక్టేటర్ అవుతాడు. స్పెక్టేటర్కి ఎక్కువ, మధ్యవర్తిత్వాన్ని తక్కువ ఈ పాకిస్తాన్ ప్రవర్తిస్తున్నట్టున్నారు. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, కొద్దిగా పరుషంగా ఉన్న పాకిస్తాన్ స్పెక్టేటర్కి ఎక్కువ ఎందుకు అంటున్నానంటే, ఇజ్రాయెల్ గురించి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసింది. వాడు వెంటనే స్పందించి ఈ సంగతి పడతాను, తర్వాత క్షమాపణ చెప్పుకొని ఓ రకంగా మళ్ళీ వెనక్కిపోయి చూసినాం. పాకిస్తాన్నే మధ్యవర్తిత్వానికి ఎన్నుకోవడంలో ఒకటి ఉన్నది ఏంటంటే, అమెరికాకు ఆర్థిక భారంతో పాటు పెద్ద ఎత్తున వేఅవుట్ దొరకలేదు. అసలు అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఐక్యరాజ్య సమితి అనుమతి లేకుండా అన్ని రకాలుగా, ఇప్పుడు మనం కదా పాకిస్తాన్ మీద మనకు పహల్గామ్ తర్వాత మనం టైం తీసుకొని మరీ ఒప్పించి మరీ మన ఆపరేషన్ సింధూర్లో 6 దెబ్బలు కొట్టు వెనక్కి వచ్చినాం. రెండోది కూడా అవసరమైనప్పుడు రెండవ దాడి కూడా చేసినాం. దాన్ని సమర్థించుకోవడానికి అంతర్జాతీయంగా 6 బృందాలను ఏర్పాటు చేసి ప్రపంచం అంతా తిప్పినాం. ఇది మేము చేసింది కరెక్ట్ అని చెప్పడానికి. అది వేరు. ఇవాళ అమెరికా అంతర్జాతీయ సూత్రాలకు విరుద్ధంగా యుద్ధం తానే మొదలుపెట్టింది.
అప్పటిదాకా ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకీ పెట్టి పెంచిన అసలు యుద్ధం ఇజ్రాయెల్కి అవసరం, అమెరికాకి అవసరమే లేదు గట్టిగా మాట్లాడితే. ఇజ్రాయెల్ కోసం తోటోడు తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటా అన్నట్టు వాడి కోసం వీడు పోయి మెడనే కోసుకున్నాడు అంటున్నాడు. మెడ కోసుకున్నాడు. ఇవాళ ఒక మా సామెత పద్యం ఉంది, రాయలవారు జనాల రావలింగా ఒక పద్యం ఇస్తారు పూరించమని చెప్పి. కుంజర యోధంబు దోమ కుత్తుక చొచ్చాను అంటాడు. కుంజర యోధం అంటే ఆ రిపబ్లికన్ పార్టీ ఏనుగుల గుర్తే. ఆ ఏనుగుల గుంపు పోయి ఏం చేసిందట అంటే మన దోమ కుత్తుకలో దోమ ఎంత చిన్నగా ఉంటది. ఇవాళ హర్మోజ్ జలసంధి మధ్య ఇరుక్కపోయిండు అమెరికా అధ్యక్షుడు. అందుకని ఏమంటారంటే ఖరీదైన యుద్ధం చేసిండు, అమెరికా ప్రజలను నష్టం చేసిండు, ఒంటరి మిగిలిండు, నాటో కుటుంబ దేశాలు ఒప్పుకుంటలేవు, అటు పక్కన యూరోపియన్ యూనియన్ ఒప్పుకోవడం లేదు, ఇటు పక్కన మొన్నటిదాకా సపోర్ట్ చేసిన మంచో చెడు గల్ఫ్ మిత్రులు కూడా ఒప్పుకోవడం లేదు. మిగతా దేశాలన్నీ కూడా మీకోసం మేమెందుకు పని కావాలంటున్నారు. ఆ మాట యూరోపియన్ దేశాలలో బ్రిటన్ అదే అడిగింది, ఫ్రాన్స్ అదే అడిగింది. కానీ ఇంత దుర్మార్గంగా సమాధానం ఇచ్చిండు, పిరికి పందలు మీరు అన్నాడు. అంటే చేతగాని వాడికి ఎక్కువ మాటలు వస్తాయి. ట్రంప్ మాట్లాడిన మాటలు చూస్తే మీకు ఆఖరికి ఫ్రాన్స్ అధ్యక్షుడు భార్యను అవమానించాడు. చూస్తున్నాం కదా. చాలా మంది అమెరికా అధ్యక్షులు కూడా చాలా దుందుడుకుమైన సందర్భాలు, యుద్ధాలు చేయకుండా ఎప్పుడు లేదు. అమెరికా ఏ యుద్ధంలో కూడా గెలవలేదు. మీరు చూడండి, వియత్నాం ఎంత చిన్న దేశం, అక్కడి నుంచి మొదలు కావాలి, అక్కడ ముందు కూడా ఉంది. అక్కడి నుంచి మొదలై ఇరాక్ అధ్యక్షుడిని చంపిన ఒక్క రుజువు కూడా ఇప్పటిదాకా చూపించలేకపోయింది కదా. మొన్న దాకా 20 ఏళ్ళు అమెరికా మనకు ఆఫ్ఘనిస్తాన్ లో ఉండి పారిపోయి వచ్చేసింది కదా. ఏ యుద్ధం గెలిచింది చెప్పారు అమెరికా, ఏది గెలిచింది చెప్పండి. కనుక సమస్య లేదు. అమెరికా అధ్యక్షుడు ఇప్పుడున్న వాడి గుణం ఏంటంటే మాట్లాడి ఆలోచన చేస్తాడు. చాలా మంది గతంలో ఆలోచించి మాట్లాడితే తప్పులేదు. తన సలహాదారులను కూడా కూర్చుని పెట్టి వాళ్ళ సలహా తీసుకుని అప్పుడు బయటకు చివరిగా డైలాగ్ డెలివరీ ఎక్కడి నుంచి ఉండాలి, అమెరికా అధ్యక్షుడు లాస్ట్ చేయాలి. ఇప్పుడు ట్రంప్ ఏంటంటే మొదలు మాట్లాడినాక వెనక్కిపోతాడు, మళ్ళీ వీళ్ళందరూ తప్పు అన్నాక మళ్ళీ యూటర్న్ తీసుకుంటాడు. అది జరుగుతూనే ఉంది. ఇవాళ చర్చలో కూర్చుంటాం అనుకున్నప్పుడు దుందుడుకు మాట్లాడుతున్నాడు కదా. చర్చలు పాకిస్తాన్ లో జరుగుతున్నాయి. నువ్వేం మాట్లాడాలి? హర్మోజ్ జలసంధిని తెరవకపోతే మీ పని పడతా ఇప్పుడే అంటున్నాడు. ఇటుపక్క ఇరాన్ తక్కువేం తినలేదు. ఇరాన్ కూడా ఏమంటుంది, అసలు సంగతే లేదు, ఇరాన్ మీకు ఇచ్చేదే పోదేపోమంటుంది. కానీ వాస్తవంగా ఆలోచన చేస్తే ఇరాన్ 10 ప్రతిపాదనలు పెట్టిందో ఆ 10 ప్రతిపాదనలను ఒకసారి మనం గమనిస్తే 3 వాస్తవమైన అంటున్నారు. అయ్యా మా జోలికి మీరు రాకండి, మా సార్వభౌమాధికారాన్ని మీరు ప్రశ్నించకండి, మా దేశం మాది అని అంటుంది. అది ఎవరైనా గౌరవిస్తారు కదా. అంతర్జాతీయ సూత్రాల ప్రకారం కూడా ఒక దేశం అంతర్గత వ్యవహారాలు ఇంకోటి జోక్యం చేసుకోవద్దు, కరెక్ట్. రెండోది ఏంటంటే అణు బాంబుల గురించి మాట్లాడుతున్నారు కానీ అందరి దగ్గర ఉన్నాయి కదా. లోక కళ్యాణానికి వాడుకుందాం అనే మాట అన్నప్పుడు నష్టం లేదు, నాకు సరెండర్ చేయాలంటే సమస్య వస్తుంది. మూడోది హర్మోజ్ జలసంధి, దాని మీద ఇవాళ కొత్త కీలకమైన ముడిపడ్డది. ఎందుకంటే అంతర్జాతీయ జలాలను యుద్ధం ఏం చేసిందంటే దుర్మార్గంగా ఒక దేశానికి కట్టబెట్టే ఫలితం అయిపోయింది. ఇవాళ ట్రంప్ ఆలోచన విజయం వేసిందే మా టైం గారు. ట్రంప్ ఆలోచన లేకపోతే ఇరాన్ అయి దుర్మార్గం ఆలోచన రాకపోయింది. ట్రంప్ ఏమన్నాడు, యుద్ధ నష్టాన్ని కట్టియమంటే యుద్ధ నష్టం కట్టించుడు కాదు, మన ఇద్దరం కలిసి దోపిడీ చేద్దాం, హర్మోజ్ జలసంధి చెరసాగా మార్చుకుందాం, అంటే ఈ పాపంలో నువ్వు నేను భాగం అవుతావు అన్నాడు. అన్నాక కదా ఇరాన్ ఏమన్నది, నీది కాదు, నాకు నా వాకిట్లోకి వచ్చి నువ్వు ఎట్లా ముగ్గేస్తావు, ఈ ఉదాహరణ చెప్తున్నాను ప్రజలకు అర్థం కాదు. నా వాకిట్లోకి వచ్చి నువ్వు ముగ్గు ఎట్లేస్తావు, నా వాకిట్లో నేనే ముగ్గు వేసుకుంటా, ఈ ముగ్గులోకి ఎవడి రాని అని చెప్పి ఇరాన్ అంటుంది. కనుక అమెరికా అధ్యక్షుడు ఇప్పటికీ దుందుడు చర్యలు మానతలేడు. ఇరాన్ మొదటి నుంచి ఏమంటుందంటే యుద్ధ విరమణ ఒప్పందం కుదురుతుందా తర్వాత కానీ అనే ప్రతిపాదన రాగానే ట్రిగ్గర్ మీద మా వేరు ఇంకా కోడి ఉన్నది, సమస్య లేదు, మేము రెడీగా ఉన్నామని. ఎందుకంటే అమెరికా నమ్మదగ్గ దేశం కాదు. గతంలో అదే పని చేసింది అమెరికా టైం కాదు. అంతకుముందు జూన్ 2025లో 12 రోజుల యుద్ధం తర్వాత ఆగుతా అని 6 నెలలు వేచి చూసి ఏం చేసింది, దొంగ దెబ్బ తీసింది కదా, 44 మంది చంపేసింది కదా. ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే అనుభవపూర్వకంగా తెలిసింది కనుక అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది కదా, వీడి కాల్పరి వివరణ ఎందుకో నమ్మదగ్గది కాదు కానీ మా పని మేము చేస్తాం అంటున్నది. అన్నిటికంటే ముఖ్యమైన ఇరాన్ గెరిలా యుద్ధం చేస్తుంది. స్థానబలమే కానీ తన బలం కాదయ్యా విశ్వదాభిరామ విరమన్నా, స్థానబలం గొప్పది అంటున్నా. భూతల యుద్ధం చేస్తా అంటే గగనతల యుద్ధం ఇప్పుడు అయిపోయింది, ఈ భూతల యుద్ధం చేస్తా అంటే మా దేశానికి రండి మీ సంగతి పెడతా ఉంటుంది, షార్క్ చేపలకి ఆహారం చేస్తా ఉంటుంది. ఇరాన్ ఏమో అంటే ఈ 2 వైచిత్రులు చూడండి రహీం గారు. అటు పక్కన అమెరికాను అతి పురాతన ప్రజాస్వామ్య దేశం, మనది పెద్దది, అతి పురాతన ప్రజాస్వామ్య దేశం. పురాతన ప్రజాస్వామ్యానికి దేశానికి రెండోసారి ఎన్నికైన దురదృష్టం ఏంటంటే ఆ ప్రజలు చేసుకుంది ఎవడు వాడే అనుభవిస్తారు. దుర్మార్గం ఏంటంటే ఒక నియంత్రణ ఎన్నుకున్నారు. ఒక చెప్పాలంటే ఏం మాట్లాడతారో తెలియని నియంత్రణ ఎన్నుకున్నారు. ట్రంప్ టెంపరితనం ట్రంప్ను ఎన్నుకున్నారు. ఇక్కడనేమో ఒక నియంత్రణ ఉన్నాడు పురాతన ప్రజాస్వామ్య దేశాన్ని. కానీ ఫండమెంటలిస్టులు, ఇస్లాం తీవ్రవాదం, దుర్మార్గమైన దేశం అది కూడా చెప్పారు. దుర్మార్గమైన ఆలోచన ఉన్న ఫండమెంటలిస్టుల దేశంలోనేమో నాయకత్వము అంచెలంచెలుగా ఉంది, బృంద నాయకత్వం ఉన్నది. అక్కడ ఒకరిని పర్సన్ చంపేస్తే రెజ్యూమ్ మారుతుంది అనుకున్నాడా, అనలే కదా, కాలే కదా. ఇవాళ ఏమైంది,
అక్కడనేమో నియంత్రణ రాజ్యం, ప్రజాస్వామ్య దేశంలో నియంత్రణ రాజ్యం ఉన్నది. ఇక్కడికి వచ్చే కల్లా అందుకని నో కింగ్స్ అనే ఉద్యమం జరుగుతుంది అందుకే అమెరికాలో. ఇక్కడికి వచ్చేవరకల్లా ఇరాన్ సంగతి చూసుకుంటే ఇరాన్ లో ప్రజాస్వామిక నాయకత్వం నడుస్తుంది. నేను అంటున్నా, వాళ్ళు దుర్మార్గులు కావచ్చు, వాళ్ళు దోపిడీదారులు కావచ్చు, లేకుంటే ప్రజలను చంపవచ్చు, సొంత ప్రజలు 10,000 చంపేయచ్చు. కానీ అక్కడ ఏమైంది అంటే నాయకత్వం మార్పు, ఒక్కరిని చంపుతానో ఇద్దరిని చంపుతారో 44 మంది 100 మందిని చంపితే ఆగదు అని చేసింది. కనుక ఇప్పుడు ఏమైంది, ఇరాన్ తన షరతుల మీద తాను కట్టుబడి ఉన్నది, అమెరికా తన షరతుల మీద తాను కట్టుబడి లేదు. అందుకనే పోస్ట్ మ్యాన్ పాత్ర నిర్వహించిన ఎందుకంటున్నాడు, పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడంటే ముద్ర కొట్టి పంపేటోడు. ఆ ముద్ర కొట్టేటప్పుడు కూడా నకల్ మారనే కోబి అకల్ రహినా అని అది కూడా లేదు వీడికి. ఎందుకంటే పాకిస్తాన్ అధ్యక్షుడు ఏం చేసిన పని ఏంది, అది మనకు మన డాక్యుమెంట్ ను కనీసం మీద మార్చలే, అమెరికా పంపిన డాక్యుమెంట్ మీద అది కూడా మార్చలేదు, మార్చి పంపించాడు. వాడు అన్నట్టు నకలు కొడుతున్నందుకు కాపీ చేయమంటే వాడు ఈగను చంపుతున్నాడు. ఈగను చంపుతున్నావురా అంటే ఇక్కడ ఈగ చచ్చిపోయింది కనుక ఇక్కడ ఈగను చంపివేయాలన్నాడు. అట్లా ఉన్నది ఈయన పరిస్థితి, పాకిస్తాన్ పరిస్థితి. కనుక పాకిస్తాన్ లో జరిగే చర్చలలో నేనంటే పురోగతి ఏం కనపడుతుంది అంటే మొదలు ఈ 10 ప్రతిపాదనలు, ఈ 15 రెండు తీసుకోవాలి. ఎవడైనా చేసే పని ఏంటంటే ఒకసారి అమికబుల్ సెటిల్మెంట్ కావాలంటే మనము ఒక పని చేస్తాం కదా రహీం గారు, ప్రశ్నాపత్రం చదువుతాం మొత్తం ఎగ్జామ్ లో కూర్చుంటే. చదివినాక మనకు వచ్చిన ప్రశ్నతో వచ్చిన జవాబు తెలిసిన ప్రశ్నతో మొదలు పెడతాం ఆన్సర్ రాయడం. ఇక్కడ కూడా ఏం చేయాలంటే ఈ 15 ఈ 10 కలిపి ఇందులో ఏది అమికబుల్ సెటిల్మెంట్ ఫస్ట్ వీలవుతుంది అక్కడి నుంచి మొదలు పెట్టాలి. మొదలే పీఠముడు వేసినప్పుడు మొదలే పనికిరాని సమస్య ముందర తీసుకొచ్చుకోవాలి, ఇద్దరు ఒప్పని సమస్య అక్కడనే పీఠముడు పడుతుంది, అది ముందుకు పోదు వెనక రాదు. కనుక ఇక్కడ చేయాల్సిన పని, తెలివైన పని చేయాల్సింది ఏంటంటే పాకిస్తాన్ లో జరిగే చర్చలలో మొదలు ఇద్దరికి ఉభయ కుశలో పరి అంగీకారమైన వాటిని ఫస్ట్ టిక్ పెట్టుకుంటూ పోవాలి. అది పాకిస్తాన్ చేయగలుగుతుందా, పాకిస్తాన్ అట్లా ఒప్పించగలుగుతుందా? నేను అనే అంటున్నాను, టేబుల్ ఇచ్చి ఇద్దరిని కూర్చునిపెట్టడం ఒకటైతే ఆ టేబుల్ మీద తాను స్వయంగా పాత్ర వహించి ఇద్దరి మధ్యన జడ్జిగా వ్యవహరించే అవసరం లేదు, కనీసం మధ్యవర్తిగా వ్యవహరిస్తే ఈ సమస్య తెగుతుంది. కానీ పాకిస్తాన్ స్వార్థం పాకిస్తాన్కు ఉన్నది, అమెరికా స్వార్థం అమెరికాకు ఉన్నది, ఇరాన్ స్వార్థం, ఇజ్రాయెల్ స్వార్థం ఇంకోటి. ఇజ్రాయెల్ అసలు యుద్ధానికి ఇరాన్ మీద యుద్ధం మొదలు పెట్టడానికి ఇజ్రాయెల్ కారణాలు వేరే ఉన్నాయి, అమెరికా కారణాలు వేరే ఉన్నాయి. అమెరికా కారణాలు అహేతుకమైనవి, ఇజ్రాయెల్ కారణాలు వాళ్ళ దేశం దృష్టి ఆలోచన చేస్తే సహేతుకమైనవి. హిజ్బుల్లాని, హమాస్ను, దుర్మార్గమైన తీవ్రవాద సంస్థలు ప్రోత్సహిస్తున్న ఇరాన్ బతికుంటే నేను చచ్చిపోతా అనుకుంటున్నాను. ఇద్దట్లో ఎవడో ఒకటి దావాలి, నేనన్నా దావాలి వాడన్నా దావాలి అనుకుంటున్నాను. ఇరాన్ ఇజ్రాయెల్ శత్రుత్వం ఆగర్భ శత్రుత్వం, పాము ముంగిస ఎలక పిల్లి లాంటిది. ఇక్కడ అమెరికా స్వార్థం అది కాదు, మిగతా గల్ఫ్ దేశాల్లాగా ఇరాన్ స్వాధీనం చేసుకోవాలి అంటే ఇరాన్ స్వాధీనం చేసుకోవాలి, గల్ఫ్ దేశాల్లాగా మిగతా వాటిని సైలెంట్ చేయాలి, అక్కడ చమురు వాడుకోవాలని. వీటిది అది కాదు, ఇజ్రాయెల్ చమురు కాదు మొత్తం ఇరాన్ సర్వనాశనం చేసేసి నేనే రారాజు, ఆ మధ్య ఆసియా మొత్తం నేనే ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. కనుక ఇద్దరి మధ్య ప్రయోజనాలు తేడా ఉన్నప్పుడు ఇది ఎట్లా పుసుకుతుంది? కాదు కదా. అందుకని చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను, ఇప్పటికైనా సరే ఇజ్రాయెల్ ను కనీసం ఆ మాత్రం ఒప్పించగలిగిన ట్రంప్, ఒకవేళ ట్రంప్ అంతకంటే మించి మితిమీరి కనుక ఇజ్రాయెల్ ను గట్టిగా మీరు ఒప్పుకోవాలంటే ఇజ్రాయెల్ తిరగబడుతుంది, అట్లా ఇరాన్ ఎట్లాగో తిరగబడుతుంది. కనుక ఈ మొత్తం ఒప్పందంలో ఇవాళ మొదలైన చర్చల ప్రాతిపాదిక సరిగ్గా ఉంటే రేపు ఎల్లుండి సాగితే 1 రోజుతో 2 రోజులు ముగియదు. కానీ ట్రంప్ కానీ ఇటు పక్కన ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ దుందుడుకు వ్యాఖ్యలు చేయకపోతే మొదలు ముగ్గురు ఆ దుందుడుకు వ్యాఖ్యలు చేస్తున్నారు. పాకిస్తాన్ దానిలో భాగం అవుతుంది. ఎప్పుడు కూడా మధ్యవర్తి ఎప్పుడు సమస్యల భాగం కావద్దు, సమస్యను తీర్చేవాడుగా ఉంటాడు. పాకిస్తాన్ కూడా ఇజ్రాయెల్ అని భాగమైంది కదా. ఇప్పుడు ఈ నలుగురు కూడా మాటలు మీరకుండా టేబుల్ దగ్గర కూర్చొని ఒక్కొక్క సమస్యకు చెక్ పెట్టుకుంటూ పోయి చివరిగా ఎక్కడికి పీఠముడి పడుతుందో ఆ పీఠముడి సమస్య సామరస్యంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. ఓకే రామారావు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఉన్నారు మనతో పాటు అర్జున గారు. అర్జున గారు నమస్తే అండి. నమస్కారం అండి. అర్జున్ గారు, పాకిస్తాన్ ఈ విధంగా దౌత్యపరంగా మధ్యవర్తిత్వం ఉపయోగించి ఈ చర్చలు కనుక సఫలమైతే మళ్ళీ అమెరికా పాకిస్తాన్ బాగా దగ్గరైపోయి ఆయుధాలు బాగా సప్లై చేసి అలా పాకిస్తాన్ తన యొక్క సప్లై ఆ విధంగా అమెరికా నుంచి ఆయుధాలను బాగా సప్లై చేసుకునే అవకాశం ఉందా? అలాంటివి భారత్కి ఏమైనా తలొరుపుగా మారేటువంటి అవకాశం ఉందా? అలాంటి పరిస్థితులు ఉండొచ్చు అంటారా? ఏమంటారు? ముందుగా డిబేట్లో కూర్చున్న పెద్దలకి నా నమస్కారం అండి. తర్వాత టీవీ ఛానల్స్కి వచ్చి నా నమస్కారం, ప్రేక్షకులకు నా నమస్కారం అండి. ఇక్కడ మనం అంత లాంగ్గా ఆలోచించుకోవాల్సిన అవసరం అంటూ భయపడాల్సిన పని ఏం లేదండి. ఇక్కడ యాక్చువల్లీ ఈ మధ్యత్వ ఒప్పందం చేసే పాకిస్తాన్ చేస్తూ ఉంది, ఇది యాక్చువల్లీ టోటలీ రాంగ్ అండి. యాక్చువల్లీ పాకిస్తాన్లో ఉండకూడదు ఇది. ఇండియా అమెరికా బీయింగ్ ఏ విటో పవర్ కంట్రీ, వాళ్ళు వచ్చి యుఎన్ఓలో మనకి ఇది చేయాల్సి ఉంది. యుఎన్ఓ ఐక్యరాజ్య సమితిలో చేయాల్సింది.
ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆలోచిస్తే రెండు రాజకీయ పరంగా కొంచెం ఇది సపోర్ట్ ఉంది ఇక్కడ. ఒకటి ఇజ్రాయెల్కి ఎవరు సపోర్ట్ చేస్తూ ఉంది, అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంది. ఇజ్రాయెల్ అంటే కాకపోతే పాకిస్తాన్కి పడదు. ఓకే, ఈ రెండు ఓకే. నెక్స్ట్, అమెరికా యూనోలో ఎందుకు చేయదు అంటే ఈయనకున్న మరి కాకపోతే చేయించాలంటే కాకపోతే సభ్యత్వం కావాలి, వాట్స్ కాల్డ్ మెజారిటీ కావాలి. చైనా అండ్ రష్యా దీనికి అపోజ్గా ఉన్నారు. ఈవెన్ ఫ్రాన్స్ ఆల్సో అపోజ్గా ఉన్నారు. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినప్పుడు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. నేను ఒకటే విషయం చెప్పాను, యుద్ధం ఆగదు 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 అని చెప్పాను లాస్ట్ టైం మన డిబేట్లో. ఇప్పుడు కూడా అదే చెప్తున్నానండి, యుద్ధం అంటూ అంత క్లియర్గా అంత ఈజీగా ఆగదు. ఒప్పందాలు మనం అదే భగవంతుని ప్రార్థిస్తాము, నేను మనసులో అనుకునేది మీరు ప్రజా యావత్ లోక కళ్యాణం కోసం మనం ఆలోచిస్తాము, కానీ కావండి. ఇది ఒకటి ఇది ఉంది. అమెరికా వీళ్ళు చెప్పినట్టుగా పెద్దలు చెప్పినట్టుగా హర్మోజ్ జలసంధిని హస్తగతం చేసుకోవాలనుకుంటుంది. ఒకవేళ హస్తగతం చేసుకోకుండా మనం ఇద్దరు పార్ట్నర్షిప్గా ఉందాము అంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం ఒక 18 crores ఒక షిప్ పాస్ అవడానికి 18 crores ఏదో అక్కడ టోల్ ఫ్రీ కట్టాలి అక్కడ. ఓకే, టోల్ ఫ్రీ. సో 18 crores ఒక షిప్ కట్టాలి అంటే దాంట్లో 9 crores కాకపోతే వాళ్ళకి పోతుంది, 9 crores వీళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఎంతైనా ఎగ్జాక్ట్గా నీకు తెలుసు ఎవరికి తెలుసు మనకి. సో దాంట్లో ఒకటి ఇది. సెకండ్, అమెరికా ఏది ముఖ్యంగా ఫోకస్ ఎందుకు చేస్తుందంటే, సపోజ్ ఇరాన్ని హస్తగతం చేసుకుంటే ఇజ్రాయెల్ ఆటోమేటిక్గా అమెరికా చేతిలోనే ఉంది. ఇప్పుడు ఇరాన్ కూడా హస్తగతం చేసుకుంటే వాళ్ళకి ఎస్పెషలీ వ్యాపార కేంద్రాలు అక్కడ ఏర్పరచుకునే దానికి ఫస్ట్ క్వశ్చన్. ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు ట్రంప్ ఈజ్ టోటలీ బిజినెస్ మైండెడ్, బిజినెస్ పరంగానే చూస్తాడు. అదొక మెయిన్ కారణం. సెకండ్, తన దేశానంతా మొత్తం నడపడానికి గ్యాస్ ప్లస్ క్రూడ్ ఆయిల్ ప్లస్ ఇది వాట్స్ కాల్డ్ రసాయనిక వాట్స్ కాల్డ్ మన ఎరువులు, ఈ మూడిటి వల్ల తను లాభం పొందాలని చూస్తున్నాడు. అండ్ చీప్ రేట్. ఇప్పుడు నా క్వశ్చన్ వచ్చి మనం దీన్ని ఫోకస్ చేసుకునే ఇప్పుడు ఒప్పందాల గురించి నేను చెప్పాలి అంటే అండి, ఒప్పందం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అంత త్వరగా కాదు ఇది ఒప్పందం. మీరు చూసుకోండి, సోమవారం అయినా కానీ మంగళవారం అయినా కానీ ఈ ఒప్పందం కాదు. ఎందుకంటే చాలా ఇవి ఉన్నాయి. అమెరికా ఒప్పుకోదండి. అమెరికా దేనికి ఒప్పుకోదంటే 2-3 పాయింట్లకు ఒప్పుకోదు. ఫస్ట్ పాయింట్, హర్మోజ్ జలసంధి నుంచి పూర్తిగా ఇది చేయాలి, వాట్స్ కాల్డ్ మా హస్తగతంలోనే ఉండాలని ఇరాన్, దానికి ఒప్పుకోవచ్చు. సెకండ్, నష్టపరిహారం ఎంత అయిందో అది అమెరికా కట్టాలని అంటున్నాడు. ఓకే, దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్, అమెరికా ఒప్పుకోదు దీనికి. థర్డ్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి ఏంటంటే, దీని తర్వాత మా మీద పెత్తనం చలాయించకూడదు, ఎలాంటి యుద్ధ ప్రాతిపదికలు తీసుకొని రాకూడదు అంటున్నాడు. సో ఈ 3 ఒప్పుకోదండి అమెరికా, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఇట్స్ నాట్ పాసిబుల్. హర్మోజ్ కావాలంటే మనం 50% తీసుకుందాము, నువ్వు మర్చిపోవాలి ఏది వాట్స్ కాల్డ్ ఏది మన ఏదైతే నష్టపరిహారం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోవాలంటున్నాడు ఇండైరెక్ట్గా. థర్డ్ వచ్చి ఎందుకంటే మధ్యలో ఒక స్టేట్మెంట్ ఎందుకు చేస్తున్నా అంటే, మీ మీద మళ్ళీ దాడి చేస్తాం, అది ఏం చేస్తున్నా అంటే వీళ్ళు సైకాలజికల్ ఎఫెక్ట్గా కొట్టాలని చూస్తున్నాడు, వీళ్ళు భయంలోనే పెట్టాలని చెప్పేసి. కానీ ఇరాన్ భయపడే స్థితిలో లేదు. ఎందుకంటే ఇండైరెక్ట్గా లాస్ట్ టైం చెప్పినట్టుగా మనకు చైనా ప్లస్ కాకపోతే రష్యా, ఈ 2 కాకపోతే సపోర్ట్ చేస్తున్నాయి ఎవరికి, ఇరాన్కి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఈ యుద్ధము చాలా చాలా ముఖ్యము, చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇది వాట్స్ కాల్డ్ దీని మీద చాలా ఫోకస్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే యావత్ ప్రపంచానికి ఇది ఎఫెక్ట్ అవుతుందండి. వాట్స్ కాల్డ్ ఉక్రెయిన్ అండ్ రష్యా వార్, దాని నుంచి మనకి పెద్ద ఎఫెక్ట్ లేదు, మనకి కాదు ఏ దేశానికి ఎఫెక్ట్ లేదు. ఇక్కడ క్రూడ్ ఆయిల్స్ కాబట్టి నిధులు ఉన్నాయి, ఇక్కడ ఒక ప్రపంచ సంపద ఉంది ఇక్కడ, దాని గురించి మనం ఆలోచించాలి. అది సపోజ్ నాశనం అయిందంటే ఎవరికండి నష్టం అండి? యావత్ ప్రపంచానికి నష్టం. దాని మూలన వాట్స్ కాల్డ్ ఓడలు నడవో, దాని మూల విమానాలు నడవో, దాని మూల కాకపోతే ట్రక్కులు నడవో, దాని మూల ట్రైన్లు నడవో, దాని మూల ప్రతి ఒక్కరు నడవు. దానివల్ల మనం నష్టపోతాం, మన ప్రజానీకానికి నష్టం అయిపోతుంది. కాబట్టి యావత్ వాట్స్ కాల్డ్ బిజినెస్ కాబట్టి డ్యామేజ్ అయిపోతుంది, యావత్ ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడుతుంది. సో ఈ యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి, ఎలా ఆపాలని చెప్పేసి దాని గురించి ఆలోచించాలి మనం ఇప్పుడు. సో మనకు ఇండియాకి ఎటువంటి ప్రమాదం లేదండి. సపోజ్ దీంట్లో పాకిస్తాన్ మధ్యత్వం తీసుకొని
శాంతి ఇదిగా చేయాలని చెప్పేసి ఒకవేళ సక్సెస్ అయినా మనకి లాభం లేదు, మనకి నష్టం లేదు. సక్సెస్ కాకపోయినా మనకి నష్టం లేదు. వాళ్ళు ఇంతకుముందు మీరు అంటున్నారు వాట్స్ కాల్డ్ ఏది మన వెపన్స్ కొంటున్నారని చెప్పి, వెపన్స్ సంపద ఎక్కువ వస్తుంది పాకిస్తాన్కి, దానివల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఏం కాదండి, దాన్ని మన ఇండియాని మనం తక్కువ అంచనా ఎవరు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇండియా వీఆర్ యాజ్ ఈక్వల్ యాజ్ విటో పవర్ కంట్రీ, దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఇండియా వచ్చి అలాగా మనం ఏర్పరచుకున్నాము, ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఈవెన్ విటో పవర్ కంట్రీ దేశంతోనే మనం యుద్ధానికి తయారుగా ఉన్నాం, అలాంటిది ఏం లేదు. పాకిస్తాన్ మన ముందు ఎంత. దీనికి ఇంకోటి ఆ వెపన్స్ గురించి చెప్పని, ఇది యుఎస్ కంట్రీ అమెరికా రైట్ ఫ్రమ్ ద డే 1 నుంచి కలిపితే అమెరికా దీనికి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంది. డే 1, ఈవెన్ 71 వార్లో అయినా కానీ 65 వార్లో అయినా కానీ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎవరు? అమెరికా. ఇండైరెక్ట్ గా మన మీద కూడా పెత్తనం చలాయించాలని చెప్పేసి 71 వార్లో మనం ఈస్ట్ పాకిస్తాన్ మనం వాళ్ళ ద్వారా పాకిస్తాన్ 2 భాగాలు చేశాము. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ చెప్పేసి. ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఏర్పడింది ఇప్పుడు. సో దానికి సపోజ్ ఒకవేళ ఇండైరెక్ట్ గా అమెరికా అప్పుడు డైరెక్ట్ ఇది కాలేదు, కానీ మనకి డైరెక్ట్ డే 1 నుంచి మనకి రష్యా సపోర్ట్ ఉంది. దానివలన వాళ్ళు వెనకం చేశారు. నెక్స్ట్ పాకిస్తాన్కి ఏదైతే కాకపోతే వెపన్స్ వీళ్ళు సరఫరా చేశారో దాని నుంచి వాళ్ళు సఫలం సాధించలా. దే డిడ్ంట్ బికమ్ కాకపోతే వాట్స్ కాల్డ్ విక్టరీ. సో వాళ్ళకి వచ్చేది ఇదేం కాలేదు, కానీ వాళ్ళ ప్లాన్ వేరే ఉన్నది. 71 వార్ సపోజ్ ఇండియా ఓడిపోతే మనం బంగ్లాదేశ్ని ఒక స్థావరంగా అమెరికా అడ్డాగా మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చాలా ప్రయత్నించారు. ఇంతకుముందు కూడా చాలా జరిగాయి, కానీ ప్రతి ఒక్క దాంట్లో ఫెయిల్ అయిపోయారు. కాకపోతే పాకిస్తాన్ ఎప్పటికీ మన ముందు పాకిస్తాన్ నథింగ్ అండి. పాకిస్తాన్ గురించి మనం అంత పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. మన మీద ఏదో పెద్ద కంట్రీ, మనం గురించి ఆలోచించాల్సిందే. మనము వీఆర్ యాజ్ ఈక్వలెంట్ యాజ్ విటో పవర్ కంట్రీస్ నౌ. మనకి సభ్యత్వం ఇవ్వలేదు, పర్మనెంట్ సభ్యత్వం, దట్ ఈస్ దేర్ మిస్టేక్. ఓకే, బట్ వీఆర్ క్యాపబుల్. మనలో అంత శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయి. ఇండియాలో మనం చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. మనకంతా అన్ని సామర్థ్యాలు మనలో ఉన్నాయండి, పెద్ద ప్రాబ్లం లేదు. పాకిస్తాన్ ఒకవేళ సపోజ్ సక్సెస్ అయినా పర్వాలేదు, మనకేం నష్టం జరిగేదంటూ లేదు. ఒకవేళ సక్సెస్ కాకపోయినా పర్వాలేదు, వాళ్ళ మధ్య. యాక్చువల్లీ ఇది టోటల్ రాంగ్, పాకిస్తాన్లో పెట్టడమే టోటల్ రాంగ్. ఇప్పుడు మనకు అలాగంటే, మన చిన్న ఉదాహరణ చెప్తున్నాను, మనడికి మొన్న సింధూర్ జరిగింది, ట్రంప్ డిక్లేర్ చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? మేమే కాకపోతే పాకిస్తాన్ కాకపోతే ఇండియా మధ్యతో నడిపించి నేనే కాకపోతే వారు నిలబదేశని చెప్పాడు. ఎక్కడ జరిగిందండి ఇది చెప్పండి? ఫోన్లో జరిగింది అది. ఇప్పుడు ఎందుకు పాకిస్తాన్లో వచ్చి కాకపోతే ఒక ప్రాపర్ మీటింగ్ చేయిస్తున్నాడు? ఎందుకు చెప్పండి? ఎందుకంటే వాడికి ఒక ప్రాబ్లం అయిపోయింది. ఎవరికి? యుఎస్ ప్రెసిడెంట్కి. ఇరాన్ని చాలా 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 తక్కువ అంచనా వేశాడు. లాస్ట్ డిబేట్లో కూడా నేను చెప్పాను. చిన్న పాము అనుకున్నాడు పాపం. చిన్న పాము చిన్న కట్టే తీసుకున్నాడు కొట్టడానికి. కానీ పెద్ద కట్ట వాడాల్సింది వాడలేదు. పెద్ద కట్ట ఐ మీన్ టు సే ఈజ్ ఇది న్యూక్లియర్ వెపన్స్. ఓకే, అది వాడలేడు. ఒకవేళ సపోజ్ యుఎస్ ప్రెసిడెంట్ న్యూక్లియర్ వెపన్స్ వాడడం షురూ చేస్తే మిగతా సూపర్ పవర్ కంట్రీస్, రెస్ట్ ఆఫ్ ద సూపర్ కంట్రీస్ వీళ్ళకి సపోర్ట్ చేస్తాయి, ఆటోమేటిక్గా వీళ్ళకి కూడా సప్లై చేస్తారు, డౌటే లేదు. ఇరాన్ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, ఎక్స్పోజ్ చేయడం లేదు, దట్స్ ఇట్. ఎందుకంటే చేయకూడదు అలాగా, ఎక్స్పోజ్ చేయకూడదు, వాడకూడదు మనం. రైట్. మనతో పాటు రామచంద్రమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామచంద్రమూర్తి గారు, ఈ విధంగా చర్చలు జరుగుతున్న క్రమంలో కొద్దిసేపటి క్రితం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, అమెరికా దగ్గర క్రూడ్ ఆయిల్ కొనడానికైతే భారీగా ట్యాంకర్లు తరలి వస్తున్నాయి, వాటికి కావాల్సినంత సరఫరా చేస్తాము, వాస్తవంగా సౌదీ రష్యా కంటే కూడా మా దగ్గర చాలా నాణ్యమైనది, ఏదో టీవీలో చెప్తారు చూడండి యాడ్లో, రంగు రుచి చిక్కదనమని, అలాంటి క్రూడ్ ఆయిల్ మా దగ్గర ఉంది, కాబట్టి దాన్ని కొనడానికైతే ట్యాంకర్లు బారులు తీరారు, దానికి మేము అమ్మబోతున్నాము అంటూ చేస్తున్న వ్యాఖ్యలు, దీన్ని ఎలా చూడాలి అసలు? ఇది యాక్చువల్గా అమెరికా డెట్లో ఉంది సార్, $20 trillion డెట్ ఉంది. వాళ్ళు దాన్ని బయటపడడానికే వేరే కంట్రీస్ మీద ఆక్యుపై చేస్తున్నారు. మీరు అమెరికాని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ వేరే కంట్రీస్ మీద యుద్ధం చేసి ఆ కంట్రీలో కనుక ఏదైనా ఆయిల్ ఉంటేనేమో ఆక్యుపై చేస్తున్నారు, లేదంటే శాంక్షన్స్ వేస్తున్నారు. సో ఇప్పుడు మనలాంటి కంట్రీలు ఏం లేదు కాబట్టి మనకి శాంక్షన్స్ వేస్తారు అనమాట. అదే ఆయిల్ కానీ ఏదైనా మినరల్స్ కానీ ఉంటే వాటిని లాక్కుంటున్నారు. వెనిజులాలో అదే అయింది. ఇప్పుడు అమెరికా వెనిజులాలో బిగ్గెస్ట్ ఆయిల్ రిసోర్సెస్ వచ్చాయి కాబట్టి దాన్ని ఇప్పుడు అమ్మాలంటే ఏదో రకంగా మాస్టర్ ప్లాన్ వేసుకోవాలి, అలా ఎటు అవుతుంది. అదే ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, హార్ముజ్లో కనుక
ఈ టోల్ గేట్ వసూలు చేస్తే ఆటోమేటిక్గా అది రైట్ మిగతా అన్ని సముద్రాల్లో కూడా అదే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. పనామాలో కూడా అదే ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు దానివల్ల మిగతా కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే, ఒకవేళ నిజంగా హార్మూజ్లో కనుక ఇది చేస్తే ఈ అండర్ గ్రౌండ్ పెట్రోల్ అనేది ఆ పైప్ లైన్ వేసుకోవడం అనేది నెక్స్ట్ ఆల్టర్నేట్ అవుతుంది. దానివల్ల ఆ రకంగా ఎటు ఆల్టర్నేట్ చూసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే అమెరికా ఆయిల్ ఎటు కూడా నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ అదే, ఆయిల్ కొనాలి, అమెరికా బయటపడాలని. సో వాళ్ళైతే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. అడ్వర్టైజ్మెంట్తో పాటు వీళ్ళు శాంక్షన్స్ చేసే కంట్రీస్ అన్నిటికీ కూడా ఫోర్స్ఫుల్గా కొనాలంటున్నారు. ఈవెన్ మన్ని కూడా శాంక్షన్స్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఆయిల్ కొనమనే. అక్కడ రష్యా ఆయిల్ కాదు, మా ఆయిల్ కొనమని. ఇప్పుడు అమెరికా నెక్స్ట్ టార్గెట్ భయపెట్టు, బెదిరించు, బతిలాడు వాళ్ళ ఆయిల్ కొనాలి అనేది ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ చేస్తుంది. సో అమెరికా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే గ్లోబల్ ఆయిల్ సెల్లర్ కింద డెవలప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి విపరీతమైన డెట్ ఉంది. అలాగే రెండోది, డాలర్ యొక్క వాల్యూ తగ్గకూడదు. పెట్రోల్ డాలర్స్ కంపల్సరీ అది ఉంటేనే అమెరికా ఉంది. ఎప్పుడైతే అమెరికాని వాళ్ళ దెబ్బ కొట్టాలి అంటే అమెరికా నుంచి చేయనక్కర్లా, డాలర్ డామినేషన్ తగ్గించామంటే అమెరికా పతనం అయిపోయినట్టే. సో బ్రిక్ కంట్రీస్ కానీ ఇప్పుడు ఈవెన్ ఇరాన్ ఏమంటుంది, ఇరాన్ మేజర్గా క్రిప్టో కరెన్సీలో పేమెంట్ చేయమంటుంది, యువాన్లో చేయమంటుంది, కానీ ఎక్కడ డాలర్ అంటున్నాం. సో డాలర్ డామినేషన్ తగ్గటం. ఇప్పుడు లాస్ట్ నవంబర్ డిసెంబర్లో గోల్డ్ రేట్లు పెరిగాయి, సిల్వర్ ఎందుకు పెరిగాయి అంటే డాలర్ రేట్ తగ్గిద్దామని. అది దాన్ని ఓవర్కమ్ చేయడానికి యుద్ధం తీసుకొచ్చారు. సో ఏదైనా అమెరికా సూపర్ పవర్ అంటే ఓన్లీ డాలర్ మీదే. ఇప్పుడు ఆ డాలర్ జరిగేది క్రూడ్ ఆయిల్ మీద. ఇవాళ ఏం జరుగుతుందంటే ప్రపంచం మొత్తానికి ఈ క్రూడ్ ఆయిల్ మీద ఐ ఓపెనింగ్ అయిపోయింది. ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి కంపల్సరీ వచ్చేస్తాయి. ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 5 ఏళ్ల టార్గెట్ అనుకున్న వాళ్ళందరికీ కూడా, ఇప్పుడు మనలాంటి వాళ్ళందరికీ లాస్ట్ 2 days బ్యాక్ ఈ పెట్రోల్ నుంచోవటం బయట అంతా కూడా ఎంత వరస్ట్ అర్థమైపోయి అందరూ కూడా ఇప్పుడు ఏంటి, సోలార్ ఎనర్జీని పెట్రోల్ ఆల్టర్నేటివ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కనుక వస్తే ప్రపంచానికి ఒక పెద్ద గోల వదిలిపోద్ది ఆయిల్ అనే దాని మీద డిపెండెన్సీ. ఎప్పుడైతే ఆయిల్ డిపెండెన్స్ తగ్గిపోతే అమెరికా సూపర్ పవర్ తగ్గిపోతాయి. సో నెక్స్ట్ రాబోయే చేంజ్ ఏంటి అంటే గ్లోబల్గా ఈ అండర్ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్కి కన్వర్ట్ అవ్వటం ద్వారా ఈ సూపర్ పవర్ స్టేజ్ని థ్రెట్ చేయగలిగే కెపాసిటీకి వస్తాయి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కానీ లేకపోతే మనలాంటి ఇండియా కానీ ఎక్కడైతే సన్ ఎక్కువ ఉంటాడో అక్కడ ఆటోమేటిక్గా సోలార్ ప్యానల్స్ పెట్టేసుకోవటం, ఈవెన్ ఎలక్ట్రికల్ ఛార్జ్ కూడా లేకుండా డైరెక్ట్గా ఎవ్రీ హౌస్కి ఇది పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది, ఎలక్ట్రికల్ సప్లై వస్తుంది, ప్లస్ ఛార్జింగ్ బ్యాటరీ కార్స్ రావటం ద్వారా ఇప్పుడు అసలు గ్రీన్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. ప్రపంచానికి న్యూ లుక్ వస్తుంది. ఇప్పుడు ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ అన్నట్టు, ఇప్పుడు 2020లో కరోనా రావటం వల్ల ఇవాళ మనందరం కూడా గ్లోబల్కి ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం. ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ అయింది. ఇప్పుడు అంతా కూడా కమ్యూనికేషన్ అంతా కూడా వెబ్సైట్ ఆన్లైన్లో వచ్చేస్తుంది. అదివరకు కమ్యూనికేషన్ చాలా కష్టమైంది, స్టూడియోకి వచ్చి మాట్లాడాల్సి వచ్చేది. ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ లాగా నాకు అనిపించేది ఏంటంటే, మేము ఫోర్కాస్ట్ చేసేది ఎలక్ట్రికల్ వెహికల్స్ రావటం, క్రూడ్ మీద దాదాపు డిపెండెన్సీ 30-40% తగ్గిపోతాయి. దానివల్ల అమెరికా ఇప్పుడు ఏమవుతుందంటే సూపర్ పవర్ స్టేజ్ తగ్గిపోతుంది. నెక్స్ట్ 2 yearsలో చూసుకుంటే క్రూడ్ కొనేవాళ్ళు ఉండరు. ఇండియా మేజర్ కన్జ్యూమర్. అలాంటి ఇండియాకే రియలైజ్ అయిందంటే ఒకసారి ఇండియా చుట్టుపక్కల కంట్రీస్ అన్ని కూడా అర్థం చేసుకోవటం ద్వారా క్రూడ్ ఇవాళ ఏమవుతుందంటే గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఇవాళ ఒక వెలుగుతున్న గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా అలాగే యుఎస్ కానీ రష్యా కానీ అన్ని కూడా వాళ్ళందరూ సర్వే అవుతున్నారంటే ఓన్లీ క్రూడ్ ఆయిల్ మీద. క్రూడ్ ఆయిల్కి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్. ఇప్పటికీ లాస్ట్ డేటా చూసుకుంటే ఇవాళ ఈ లాస్ట్ ఇయర్ 3 కోట్ల కార్లు ఇండియాలో అమ్మితే 1 కోటి కార్లు ఎలక్ట్రికల్ వెహికల్స్కి వచ్చేసాయి. యాక్చువల్గా 2028లో రావాల్సిన ప్రొజెక్షన్ 2026లో వచ్చేస్తుంది. ఈవెన్ 27లో 50% అయిపోతుంది. అలాగే ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఈ ఇయర్ విపరీతంగా వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ 2 మార్పులు జరిగితే మాత్రం ఇండియా అసలు క్రూడ్ కొనాల్సిన అవసరం ఉండదు. దానివల్ల ఇండియా సూపర్ పవర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. కాబట్టి ఇప్పుడు అమెరికా ఫోర్స్ చేసిన ఓన్లీ 2 years, మ్యాక్సిమం 3 years వాళ్ళ క్రూడ్ ఈవెన్ ఏ గల్ఫ్ కంట్రీ అయినా మ్యాక్సిమం 3 to 2030 కల్లా కూడా మొత్తం మారిపోతాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది రావటం ఖాయం. మనందరం కూడా ఎలక్ట్రికల్ కార్లు కొనుక్కుంటాం. అలాంటి ఇప్పుడు సైకిల్ ఎలా అయితే ఇప్పుడు వెహికల్స్ నీడ్ ఎలా అయ్యో, ఇక క్రూడ్ అనేది మనకి పెద్ద ఇంపాక్ట్ అవ్వదు అనేది అనిపిస్తుంది.
ఇప్పుడు మనందరం రోడ్ల మీద చూస్తున్న ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా బాగున్నాయి. కొంచెం లేటెస్ట్ గా చార్జర్స్ ఇవన్నీ డెవలప్ అయితే మాత్రం మన ఇండియా మేజర్ గా తీసుకుంటే ఇండియా లాంటి కంట్రీస్ చాలా మంది ఉన్నాయి, 100 కంట్రీలు ఉన్నాయి. ఇవాళ వాటికి వెయిట్ వస్తుంది. ఎందుకంటే ఈ క్రూడ్ అనే దాని వల్ల చాలా సఫర్ అవుతున్నాం. లాస్ట్ 200 సంవత్సరాల నుంచి 18th సెంచరీలో ఎప్పుడైతే ఈ యొక్క ఇండస్ట్రియలైజేషన్ మొదలైందో అప్పటి నుంచి కూడా క్రూడ్ ఆయిల్ మీద డిపెండెన్సీ ఉంది, ఇన్ఫ్లేషన్ ఉంది. అదంతా ఇప్పుడు 2030లో పోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి 2-3 ఏళ్ళు అమెరికా క్రూడ్ కోసం ఎంతో గోల్ చేస్తుంది. ఈవెన్ వరల్డ్ మొత్తం క్రూడ్ మీద డిపెండ్ అవుతుంది. అది మారిన రోజున ఇప్పుడు ఎకనామిక్స్ అన్ని మారిపోతాయి. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అన్నట్టు జరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయండి. రామచంద్రవతి, మీరు చెప్పినట్టు వాస్తవం 2028కి ఢిల్లీలో ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించారు. 2028 తర్వాత ఎలా అయితే ఈ ఆయిల్ సంబంధించిన వెహికల్స్, డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, ఇక అలాంటి వెహికల్స్కి రిజిస్ట్రేషన్ ఉండవంట. కేవలం ఎలక్ట్రికల్ వెహికల్స్కి మాత్రం రిజిస్ట్రేషన్ ఉండేటువంటి ఆలోచన ఆల్రెడీ ఢిల్లీ ప్రకటించేసింది ఇప్పటికే. 2028 వరకే ఈ కాన్సెప్ట్. ఇలా మీరు చెప్పినట్టు అనేక మార్పులు ఇంకా అతి తొందరలో చూడబోతున్నాం మనం. వాస్తవంగా ప్రతిదీ ఏదైనా సరే ఒక ఉప్పెన వచ్చిందంటే దానికి ఒక పరిష్కార మార్గం ఉన్నట్టు మీరు చెప్పినట్టు కరోనాలో ఎన్నో మార్పులు వచ్చినాయి. వాస్తవం ఈరోజు మనం మాట్లాడుకున్న తీరు కానివ్వండి, అదేవిధంగా చాలా మందికి ఆరోగ్యకరమైనటువంటి విషయాలు తెలియని వాళ్ళందరికీ ఈరోజు చూస్తున్నాం మనం. ఎన్నో యోగాశాలలు వెలిసినాయి, డైట్లు వెలిసినాయి, అనేక ఫిట్నెస్ సెంటర్లు వెలిసినాయి. ఇలా ఒక చెడు ఒక మంచికే. మీరు చెప్పినట్టు కనుక ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో మరిన్ని మార్పులు చూడబోతున్నాం. ఆల్రెడీ మీరు కూడా చూసే ఉంటారు సోషల్ మీడియాలో గత 2 రోజుల నుంచి ప్రచారం అవుతుంది. 35,000 నేను చూపిస్తున్నాడు, ఒక స్టవ్ చూపిస్తున్నారు దానికి సంబంధించిన విషయంలో. అసలు గ్యాస్తో పని లేదు, ఎటువంటి పొయ్యి వెలిగిపోవటం అలాంటి సంబంధించిన స్టవ్స్ కూడా మన మార్కెట్లో రాబోతున్నాయి. అవి కూడా ఇప్పటికీ దాని ప్రచారం జరుగుతుంది. మీరు చెప్పినట్టుగానే చెడు మంచికి దారి తీస్తాయి, అనేక ఆలోచనలు దారి తీస్తాయి అండి. అది మంచిగా జరుగుతాయి ఒక్కోసారి. ఓకే, తర్వాత మనం రామ్మోహన్ రావు దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు ఓకే రామ్మోహన్ గారు, యాక్చువల్గా ఏదైతే ఈ జరుగుతున్నటువంటి మధ్యవర్తిత్వం చర్చలన్నీ కూడా ఎక్కడో మోదీ యొక్క దౌత్యపరమైనటువంటి విదేశాంగ విధానం దెబ్బతినటం వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అసలు యాక్చువల్గా జరగాలంటే అన్ని దేశాలతో మిత్రంగా స్నేహపూర్వకంగా ఉండేటువంటి భారతదేశంలో ఎక్కడో ఢిల్లీలో జరగాల్సిన చర్చలు ఈరోజు ఇస్లామాబాద్లో జరుగుతున్నాయంటే కేవలం మన మోదీ యొక్క దౌత్యపరమైన విధానాలు, విదేశాంగ విధానాలు ఎక్కడో చేసిన తొందరపాటు చర్య వల్లే ఈ తప్పిదం జరిగింది. లేకపోతే ఈరోజు ప్రపంచ స్థాయిలో అసలు ఢిల్లీలో జరిగేది ఈ మీటింగ్ అనేటువంటి ఒక వార్త కూడా చెప్పడం మనం వింటున్నాం కొంతమంది విశ్లేషకులు. ఏమంటారు దీని గురించి? మీ ప్రశ్న అర్థం కాలేదు, మరొకసారి రిపీట్ చేస్తారా? ఓకే రైట్. యాక్చువల్గా ఈరోజు ఏదైతే ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతున్నాయో విదేశాంగ విధానంలో అంటే తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం వల్ల కానివ్వండి, యుద్ధానికి ముందెళ్ళి ఇజ్రాయెల్తో కలవటం వల్ల కానివ్వండి, మోదీ ఇలా అనేకమైనటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఈరోజు ఎటు కాకుండా ఒక యుద్ధంలో ఎటువంటి పాత్ర లేకుండా పోయింది భారతదేశం. లేకపోతే ఇదే ఇస్లామాబాద్లో జరిగే చర్చలు ఈరోజు ఢిల్లీలో జరిగేవి అనేటువంటి అభిప్రాయాన్ని కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. ఎలా వాస్తవం అంటారు, ఏమంటారు? వినబడలేదా? వినబడతలేదు సార్, కట్ అవుతుంది. రహీం గారు, కట్ అవుతుంది. ఓకే 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 ఇప్పుడు ఓకేనా? చర్చలో ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం మనం. సరే కానివ్వండి, కంటిన్యూ. అదే నాకు ప్రశ్న మాకు అర్జున్ గారికి అర్థం కాలేదు. ఒక మాట ఏంటంటే, ఇప్పుడు ప్రపంచం అంతా వేగంగా మారుతున్నది. డాలర్ రారాజుగా ఉండాలని అమెరికా కోరుతుంది. దానికి కమోడిటీస్, ఏ కమోడిటీ అంటే ఓన్లీ డీజిల్, పెట్రోల్ అంటే చమురు మాత్రమే డాలర్ ను రారాజుగా నిలుపుతుంది. చమురు లేకపోతే అంటే మిగతా కమోడిటీస్ లో ఉంటుండొచ్చు, కానీ ఇంత పెద్ద ఎత్తున ఉండదు. మిగతా అంతా గుత్తాధిపత్యం లేదు కనుక అన్ని కమోడిటీస్ లో ఒక చమురు మాత్రమే డాలర్ రారాజు నిలుపుతున్నది. డాలర్ రారాజు కావాలని కోరుకుంటున్నాడు అమెరికా అధ్యక్షుడు. కనుక దానికి ప్రత్యామ్నాయం ఇంతకుముందు మూర్తి గారు చెప్పింది కరెక్ట్. అది వచ్చే 5 ఏళ్లలో 2031 కల్లా ఆల్మోస్ట్ ఆల్ 60% ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తాయి. సరిగ్గా 10 ఏళ్లలో 2026 నుంచి 36 వచ్చే వరకల్లా ఆల్మోస్ట్ 90% మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడతాం. కనుక అప్పుడు ఏమవుతుంది, కేవలం ఎరువుల తయారీ, ఇతరత్ర మన వేరే రంగాలు మాత్రమే పరిమితి. వెహికల్ రంగంలో అది అద్భుతమైన మార్పులు వస్తాయని అనుకుంటున్నాను. ఈ చర్చలు దగ్గరకు వస్తాను. ఎప్పుడు కూడా వినొస్తుంది కదా రహీం గారు? ఇప్పుడు మనము చర్చల టేబుల్ మీద కూర్చున్నప్పుడు జీరో సమ్ గేమ్ ఆడుతున్నాం. అంటే నువ్వు గెలిస్తే నేను ఓడిపోతా, నేను గెలిస్తే నువ్వు ఓడిపోతావు. ఇది జీరో సమ్ గేమ్ అంటారు. ఈ జీరో సమ్ గేమ్ నుంచి విన్ విన్ సొల్యూషన్ రావాలి. అంటే ఇద్దరు కూడా కొంతవరకు పట్టు విడుపులు ఉండాలి. లేకపోతే ఏమైందంటే ఈ జీరో సమ్ గేమ్ లో ఖచ్చితంగా ఒక నష్టపోతాడు, లాభపడతాడు, నష్టపోతాడు. ఇది కనుక ముందు పెట్టిన అనుకోండి, ఈ పీఠముడి పడుతుంది. అసలు చర్చలు తెగనే తెగబడుతున్నారు. అదే కనుక
నేను నష్టపోతే నువ్వు లాభపడడం కాదు, నువ్వు ఇద్దరు లాభపడదాం, ఇద్దరు చేసే ప్రతిపాదన అయితే బాగుంటుంది నా ఉద్దేశం. రెండో దానికి ఏంటంటే హర్మోజ్ జలసంధి నిన్నటిదాకా అంతర్జాతీయ జలాలు, ఇవాళ అనవసరంగా యుద్ధం వల్ల మొత్తం మిగతా ప్రపంచానికి అంతా కూడా దాన్ని చుట్టేసి అంటున్నాను. రెండోది ఏమవుతుందంటే హర్మోజ్ జలసంధిని కనుక రేపు పొద్దున అమెరికా ఇరాన్ పంచుకున్నా, లేకుంటే అమెరికా ఒక్కరికే ఉన్నా, రేపు పనామా కాలం విషయంలో కూడా ఇప్పటిదాకా మనకు అమెరికా అంటుంది కదా, పనామా కాలం నిర్మించింది మేమే, మీకేదో ఇచ్చినాం అప్పలంగా, ఇప్పుడు మాది మేము గుంజుకుంటాం, నిర్మించింది మేమే కదా అనే మాట కూడా పనామా విషయంలో అమెరికా అన్నది, మొన్నటిదాకా అన్నది, ఇప్పుడు అది చెల్తలేదు, కానీ అది ఆ మాట కూడా ముందరకు వస్తుంది రేపు పొద్దున. అంటే జలసంధులన్నీ కూడా ఇవాళ ప్రైవేట్ పరం అయిపోతే మరి అంతర్జాతీయ జలాల సమస్య ఎక్కడిదిగా? అంతర్జాతీయ జలాలను ఎవడు పడితే వాడు చేసుకోవచ్చు అన్నప్పుడు ఈ మూడిట్లలో ఈ జలసంధులు ఎక్కడున్నా అక్కడ ప్రైవేట్ పరం చేసిన అనుకోండి, వాడి దేశాలు స్వాధీనం చేసుకుంటే మరి మిగతా దేశాల పరిస్థితి ఏంది అంటున్నాడు. అందుకనే సమస్య ఇరాన్ తోని మనకు ఒక్క చమురే కాదు, బాస్మతి బియ్యం సప్లై చేస్తాం మనం, మరి ఎప్పుడైనా కష్టం కాదా? అందుకని నేను ఏమంటానంటే అంతర్జాతీయంగా జలాలు ఏవైతున్నాయో ఇప్పుడు ఏవైతే ఉన్నదో పద్ధతులు అవే కొనసాగించేటట్టు ఈ సంధి ఉండాలనుకుంటున్నాను. ఇరాన్ వసూలు చేయొద్దు, అమెరికాతో కలిసి కూడా వసూలు చేయొద్దు. దోపిడీ దొంగలాగా మన ఇద్దరం పంచుకుందాం, నువ్వు నేను దొంగలు చీకట్లో దొంగలు పంచుకుంటామంటే నడవదు అంటున్నాడు. ఇద్దరు దొంగలు పంచుకున్న తప్పే, ఒక్కడు పంచుకున్న తప్పే, నలుగురు పంచుకున్న తప్పే అంటున్నాడు. కనుక అది ఒప్పందంలో ఉండరాదు. నెంబర్ 1, హర్మోజ్ జలసంధిని డోరు పరిమితి చేయడం కరెక్ట్ కాదు. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇరాన్ విషయంలో, ఇరాన్ సొంత వ్యవహారాల విషయంలో, ఇరాన్ యొక్క అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దు. ఇజ్రాయల్ ఇరాన్కి పంచాయతీ ఉంటే దాన్ని ఖచ్చితంగా అమెరికాలో కూర్చుంటారా, లేకుంటే అమెరికా కూర్చుంటే ఇరాన్ ఒప్పదు కదా, ఐక్యరాజ్య సమితి కూర్చుని పెడుతుందా, ఇంకెక్కడ కూర్చుంటారు అనేది ఇద్దరికి స్నేహితులైన ఇరాన్ కు అట్లానే ఇజ్రాయెల్ కు ఇద్దరికి స్నేహితులైన దగ్గర కనుక తప్పనిసరి కూర్చుని పెడితే దానికి పరిష్కారం. అంటే ఆ రెండు దేశాల మధ్య పంచాయతీ జరగకుండా లెబనాన్ మీద దాడులాగా, అట్లానే ఈ తీవ్రవాదాన్ని ప్రోత్సహించే క్రమంలో ఇరాన్ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నది. హెజ్బుల్లా, హమాసు, హోతీ ఈ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది ఇరాను. ఇది తప్పు. ఇరాన్ ఖచ్చితంగా ఈ తీవ్రవాద చర్యలను ఆపినప్పుడు మాత్రమే ప్రపంచ శాంతి ఉంటది. కనుక ఇట్లాంటివన్నీ కూడా పీఠముడి వేసే అంశాలు మొదలు కాకుండా మామూలుగా పరిష్కరించే అంశాలు ముందుకు తీసుకపోతే మాత్రం వాళ్ళ కాకపోతే రేపు కాకపోతే లేదు. నేను ఆశావహ వ్యక్తిగా ఉంటున్నాను. ఈ 15 రోజులు చర్చలు చేయండి, చర్చలు చేసుకుంటూ ఇవ్వండి. అర్జున్ గారితో ఏకీపిస్తున్నాను, పీఠముడి పడుతుందేమో అనుకుంటున్నాం, కానీ పడకుండా ఉంటేనే అందరం కోరుకునేది అదే కదా, ప్రపంచ శాంతి కదా అర్జున్ గారు, అంతే కదా. మనం నవ్వుకుంటున్నా కూడా ప్రపంచ శాంతి కోరుకున్న వాళ్ళందరూ ఏమంటాం, ఎక్కడో అధికములు సెటిల్మెంట్ కావాలని కోరుకుంటాం. వాళ్ళిద్దరితో అనుకుంటే మన పక్కనున్న స్నేహితుడు నష్టపోతే మనకు కూడా నష్టమే. అర్జున్ గారు బాగుంటే నేను బాగున్నట్లు లెక్క. మన ఇల్లు పక్కీలుగా తగలబడుతుంటే మనకు కూడా సెగ అంటింది కదా, ఆ పక్కీలు తగలబడకుండా మనం కనీసం నీళ్లు పోయాలి అంటున్నాం. ఆ పని చేసే క్రమంలో ప్రపంచ దేశాలను ఏకం కావాలి. ఈ యుద్ధం కొనసాగుంటూ చూసే ప్రయత్నంలో కొంత అమికబుల్ సెటిల్మెంట్ లో కొంత నష్టపోతారు, కొంత లాభపడతారు. ఉభయ కుశల పని ఉండాలని కోరుకుంటారు. ఓకేనండి. అర్జున్ గారు ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే ఆల్రెడీ ప్లాన్ బితో సిద్ధంగా ఉన్నారు ట్రంప్, భారీ ఆయుధాలు భారీ బలగాలతో సిద్ధంగా ఉన్నారు, ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు అనేటువంటి ఒక వార్త కూడా వస్తూ ఉంది. నేను ఎలా చూడాలి? బ్రేక్ అవుతుందండి. హలో ఓకే, ఇప్పుడు ఓకేనా? హలో రాజు ఒకసారి లోపల ఇది చూడు. ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకేనా రాజు? మేము అర్జున్ గారు, నేను మూర్తి గారు మాట్లాడుకోగలుగుతున్నాం. మీ దగ్గర ఇప్పుడు ఓకేనండి అర్జున్ గారు? ఓకేనా అర్జున్ గారు? ఒకవేళ ఏదైతే డీల్ కనుక కుదరకపోయినట్టయితే అమెరికా ఇప్పటికే భారీ ఆయుధాలు భారీ బలగాలతో పశ్చిమాసియాలో మొత్తం చుట్టుముట్టేసింది ఇరాన్ని. ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే మాత్రం భారీగా యుద్ధం చేసేటువంటి అవకాశం ఉందన్నట్టు ఆల్రెడీ ట్రంప్ హింట్ ఇచ్చారనే ఒక వార్త కూడా నడుస్తూ ఉంది. దీని గురించి ఏమంటారు? ట్రంప్ స్టేట్మెంట్స్ వదిలేసేయండి. ట్రంప్ స్టేట్మెంట్ వచ్చి ఇవాళ ఒకటి మాట్లాడతాడు, రేపు ఒకటి మాట్లాడతాడు, ఎల్లుండి ఒకటి మాట్లాడతాడు, ఆపై రెండు వచ్చి ఒకటి మాట్లాడతాడు. ఓకే, సో ట్రంప్ గురించి ప్రస్తుతానికి మనం లోక కళ్యాణం గురించి ఆలోచించాలంటే ట్రంప్ మీద మన ఫోకస్ కాదండి. ఈ యుద్ధం ఎలా ఆపాలని చెప్పేసి దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఇద్దరు అడామెంట్గా ఉన్నారు. అడామెంట్ ఇన్ ద సెన్స్ నేను తగ్గను ఎట్టి విషయంలోనే ఇరాన్ అంటుంది. దాని తర్వాత కాకపోతే ఇరాన్ ఎందుకు అంటుందంటే చాలా గొప్ప తన ప్రధాన మెయిన్ కాకపోతే వాళ్ళ లీడర్ని పోగొట్టుకున్నాడు.
సైన్య దక్షిణను పోగొట్టుకున్నారు, వార్షిప్ని పోగొట్టుకున్నారు. చలో ఇరాన్ అంతర్గతంగా ఎలాగైనా ఉంది, అది ఇంతవరకు మనకు తెలియదు. ఇప్పుడు అంత ఇది తెలిసిపోతుంది కాబట్టి మన ఇరాన్ ఎలా ఉంది, ఇరాన్ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇజ్రాయెల్ స్థితిగతులు ఎలా, అవన్నీ మనకి లైమ్ లైట్ గా తెలుస్తున్నాయి. అంతకంటే మనకు తెలియదు. ఈవెన్ హర్మోజ్ జలసంధి మనలో చాలా మందికి తెలియదు. హర్మోజ్ జలసంధి నుంచి మనకు క్రూడ్ ఆయిల్ వస్తుందని చెప్పేసి మనకి ఇంతవరకు ఎవరికి తెలియదు. ఈవెన్ నాకు కానీ తెలియదు ఆ విషయం. ఓకే, ఓన్లీ గల్ఫ్ కంట్రీ నుంచి మనకు క్రూడ్ ఆయిల్ వస్తుంది, అదే విషయం నాకు తెలుసు. హర్మోజ్ జలసంధి గురించి మేము ఎప్పుడు పట్టించుకోలేదు దాని గురించి. సో నౌ దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్. ఒకవేళ సపోజ్ ఈ చర్చలు సక్సెస్ కాకపోతే అమెరికాకే ముప్పు అవుతుంది, ఇరాన్కు కాదు. ఇరాన్కు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మేము విరమించుకుంటాము అని అంటూనే ఉంది. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మేము విరమించుకుంటాము యుద్ధము. దాంట్లో మెయిన్ అపార్ట్ ఫ్రమ్ దేర్ 10 or 11 ఉన్నాయి వాళ్ళవి, ఆ వాట్స్ కాల్డ్ ఇవి వాట్స్ కాల్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్లో ముఖ్యం 3 పాయింట్లు ఇంత క్రితం కూడా మేము వివరించాను. ఆ 3 పాయింట్ల మీద చాలా ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. ఆ 3 పాయింట్లు ఎప్పటికీ ఒప్పుకోదు. ఒకవేళ అలా చర్చలు సఫలం కాకపోతే అమెరికాకే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికే మొత్తం ప్రపంచం మొత్తం అమెరికా మీద ఎగురుతున్నాయి. నువ్వు ఎందుకు యుద్ధం కంటిన్యూ చేస్తున్నావు, దీనివల్ల నీకు లాభం చేరచ్చు కానీ మాకంతా నష్టం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చాలా ఎగ్రిస్ట్గా ఉన్నారు అమెరికా మీద. అందుకే ట్రంప్ చాలా చాలా ప్రెజర్లో ఉన్నాడు ఇప్పుడు. మన ఇంత క్రితం లాంటి ట్రంప్ కాదు ఇప్పుడు. ట్రంప్ వచ్చి చాలా చాలా ప్రెజర్లో ఉన్నాడు. ఒకవేళ ఆ నిర్ణయం ఖచ్చితంగా అవుతుంది, డౌటే లేదు. తనే విరమించుకోవాలి, అమెరికా అదే యుద్ధం జరగకుండా తనే కంప్లీట్ డిసిషన్ తీసుకొని తనే విరమించుకోవాలి. కానీ అతని పెత్తనం ఇప్పుడు సాగడం లేదు. పెత్తనం ఎందుకు సాగడం లేదంటే ఇతను వదులుకున్న, అమెరికా వదులుకున్న ఇజ్రాయెల్ వదలదు. ఇజ్రాయెల్ ఎందుకు వదలదంటే ఇజ్రాయెల్ కొన్ని అంతర్గతంగా అంటే బ్యాక్ అన్అఫిషియల్గా వాళ్ళు కొన్ని ఒప్పందాలు జరిగాయి వాళ్ళిద్దరి మధ్య, యుఎస్ ఇజ్రాయెల్ మధ్య. అందుకే కదా మొన్న సీజ్ ఫైర్ అని ఒక వర్డ్ చెప్పేసి ఇంకా జస్ట్ వితిన్ 24 hours లోపల ఇజ్రాయెల్ వాళ్ళకైతే లెబనాన్ మీద కాల్పులు జరిపారు. అక్కడ కమ్సకం 300 మంది చనిపోయారు. 300 ఎంతో అన్అఫిషియల్ చెప్తున్నారు అలాగా 230, 240 అని చెప్పేసి. కానీ బాంబులు పడిన తర్వాత లెక్కలు ఉండవు, చాలా ఎక్కువ ప్రాణాలు పోయింటాయి అక్కడ. అవి కాకూడదు. ఒకవేళ సపోజ్ అలాగే జరిగితే ముందుకు వచ్చి అమెరికాకు ముప్పు ఉంటుంది. నాట్ ఫ్రమ్ ద ఇరాన్, ఫ్రమ్ ది ఆల్ ఓవర్ త్రూ అవుట్ ద వరల్డ్. ఈవెన్ ఇండియా కూడా అపోజ్ కావచ్చు. ఎందుకంటే మనం కూడా క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అవుతున్నాము. మన దేశంలో ఆ సంపద లేదు, మనకు కూడా క్రూడ్ ఆయిల్. అమెరికా సపోజ్ ఎంత నిర్బంధించినా మన మీద, మాతో తప్పకుండా నువ్వు కొనాలని చెప్పేసి, కానీ రష్యాను మనం వదులుకోలేము. ఇట్స్ నాట్ పాసిబుల్. అమెరికాతో కొంచెం తీసుకుంటాం కాబట్టి దట్ ఈస్ సపరేట్ ఇష్యూ. కాకపోతే అమెరికా త్రూఅవుట్ వరల్డ్ని శాసించాలని చెప్పి చూస్తుంది. గల్ఫ్ కంట్రీస్ తన చేతిలో ఉంటే ఆల్రెడీ ఇజ్రాయెల్ ఉంది, దాని తర్వాత ఇరాక్ ఆల్మోస్ట్ కాకపోతే ఉంది. నెక్స్ట్ కాకపోతే ఇరాన్ కూడా తీసుకుంటే మ్యాక్సిమం గల్ఫ్ కంట్రీస్ కాకపోతే అమెరికా అండర్లో పోతారు. దాని తర్వాత క్రూడ్ ఆయిల్ మీద పెత్తనం. ఇంతకుముందు వీళ్ళు పెద్దలు చెప్పినట్టుగా క్రూడ్ ఆయిల్ బేసిక్గాని 2 రకాలుగా కాకపోతే ఏది మన వాట్స్ కాల్డ్ డాలర్కి వచ్చి కాకపోతే దాన్ని ఎవరు స్ట్రాంగ్గా చేస్తున్నారంటే ఒకటి క్రూడ్ ఆయిల్ కరెక్ట్గా చెప్పారు వీళ్ళు. సెకండ్ వచ్చి బంగారం. ఈ 2నే డాలర్ వచ్చి చాలా 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 స్ట్రాంగ్ చేస్తున్నాయి అనమాట. వాళ్ళు చెప్పినట్టుగానే డాలర్ ఎప్పటికీ తగ్గకూడదు. డాలర్ ఎప్పుడు కాకపోతే ఉన్నత స్థాయిలోనే ఉండాలని చెప్పేసి ట్రంప్, నాట్ ఓన్లీ ట్రంప్, ఏ అమెరికా అధ్యక్షుడైనా వాళ్ళ వాదం ఇదే. మా డాలర్ విలువ ఎప్పటికీ తగ్గకూడదు. సో డాలర్లు ఎప్పుడు తగ్గుతుందంటే ఈ 2 క్షీణించబడినప్పుడు. ఏది క్రూడ్ ఆయిల్ ప్లస్ ఇది. ఈ క్రూడ్ ఆయిల్ క్షీణించే, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఈ క్రూడ్ ఆయిల్ కొన్ని రోజులుగా ఆఫ్టర్ 5 years ఇట్ మే కమ్ డౌన్. వై? బికాస్ ఆఫ్ మనకి ఇది ఒక లెసన్ లాగా ఏర్పడింది. వీ మే కాకపోతే దిస్ థింగ్ ఫోకస్ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో దాని తర్వాత క్రూడ్ ఆయిల్ అనేది కొంచెం తగ్గిపోతుంది. కానీ బంగారు వచ్చి ఎప్పటికీ తగ్గదు. ఇప్పుడు మనం అనుకుంటున్నాము బంగారు తగ్గుతుంది అని చెప్పేసి. బంగారం తగ్గనివారు. ఇది వచ్చి ప్రపంచ మార్కెట్లో ఒక్కసారి బంగారు రేట్ ఎక్కిన తర్వాత దాన్ని తగ్గనివారు. ఏదో 2000, 3000, 4000, 5000, 10,000 దాకా తగ్గిస్తారు. దాని తర్వాత బంగారు రేటు ఎక్కుతూనే ఉంటుంది అది. సో ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్ టు ఇంక్రీజ్ ద డాలర్ రేట్
ఎవరీ టైం. సో ఒకవేళ సపోజ్ ఈ ఒప్పందం కుదరకపోతే అమెరికాకు చాలా చాలా ముప్పు ఉంది. నాట్ ఫ్రమ్ ద కప్ ద ఇరాన్, నాట్ ఫ్రమ్ ద కప్ ద ఎనీ అదర్ కంట్రీ, త్రూఅవుట్ ద వరల్డ్. ఈవెన్ ఐక్యరాజ్య సమితే తప్పుపడుతుంది అమెరికా అని. సో ఈ దీని మూలాన మనం కోరుకునేది ఏమంటే, ఇప్పటికీ మనమంతా ఒక డొమైన్లో కూర్చొని మనం కోరుకోవాల్సింది ఏమంటే, ఈ చర్చలు సఫలం కానీ అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకు లోక కళ్యాణం ముఖ్యం, మన ప్రజల శ్రేయస్సు మనకు ముఖ్యము. ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. రైట్ అర్జున్ గారు, రైట్ చర్చలో పాల్గొనేందుకు బండారు రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా అర్జున్ గారికి, రామచంద్రమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ కూడా ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్న చర్చలు అయితే మాత్రం సఫలం కావాలని కోరుకుందాం. ప్రపంచ శాంతిగా ఉండాలనేది భారతదేశ యొక్క మంత్రం కూడా. కాబట్టి ఈ యుద్ధం కనుక, ఈ చర్చలు కనుక సఫలమై అన్ని విధాలుగా ప్రపంచం మొత్తం కూడా శాంతి మంత్రంతో సస్యశ్యామలంగా ఉండాలనేది మెగా నైన్ టీవీ యొక్క అభిలాష కూడా. చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.